హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను ఒక చిన్న ఇన్ఫర్మేటివ్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఈ రోజుల్లో ఒక చిన్న హెల్త్ ఇష్యూ వస్తేనే మనం వేలకు వేలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఒక చిన్న జ్వరం వచ్చినా ఏదైనా ఓపీ తీయాలి అంటే ఒక 500 కట్టాలి, లేదా ఒక 300. మెడిసిన్స్ కి ఒక 1500 రాస్తారు. నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన విజయవాడలో హోమియోపతి హాస్పిటల్ అనంత్ డైమండ్స్ వారు ఒక మంచి హోమియోపతి హాస్పిటల్ ని నిర్వహిస్తున్నారు. ఫ్రీగా ఉచితంగా పేద ప్రజలందరికీ సేవాపూరితంగా ఒక మంచిగా హాస్పిటల్ ని స్టార్ట్ చేసి ప్రజలందరికీ అసలు ఎలాంటి ఫీజు లేకుండా ఉచితంగా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా చక్కగా జయలక్ష్మి మేడం గారు చక్కగా చూస్తున్నారు. ఏం తినాలి ఏం తినకూడదు అనేది చక్కగా చెప్తూ ఉంటారు. ఒకసారి మీ అందరూ ఎవరైతే చాలా మాకు అవసరం హోమియోపతి మెడిసిన్స్ తో పాటు మనం యూజ్ చేసే ఇంగ్లీష్ మెడిసిన్ కూడా యూజ్ చేయొచ్చు, అదే చెప్తారు మేడం. వాటితో పాటు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇప్పుడు మనం భయపడుతూ ఉంటాం కదా, అమ్మో హోమియోపతి అంటే వేడి చేసేస్తుంది, మన బాడీకి హీట్ బాగా అనుకుంటాం. కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా హోమియోపతి మెడిసిన్ చక్కగా యూజ్ చేసుకోవచ్చు. మేడం గారు చెప్తారు. ఒకసారి మీ అందరు తెలియని వాళ్ళు ఈ వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారో, ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ ముందే తెలిసినా ఒకవేళ తెలియకపోయినా తెలిసిన ఒక నలుగురికి షేర్ చేయండి. మీకు కనుక నా ఇన్ఫర్మేషన్ నచ్చితే. దీని అడ్రస్ వచ్చేసరికి డివి మనర్ ఎదురుగుండా ఉండే రోడ్ లో కొంచెం ముందుకెళ్తే మనకు అక్కడ అనంత్ డైమండ్స్ వారిది ఉంటది జ్యువెలరీ షాప్. అలాగే ఆ పక్కనే ఉన్న బృందావన్ కాలనీ రోడ్, ఆ రోడ్ లోపలికి కొంచెం ముందుకెళ్తే అక్కడ హాస్పిటల్ ఉంటది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు 3:30 వరకు మేడం గారు చూస్తూ ఉంటారు. ఫస్ట్ సాటర్డే, మంత్ లో ఫస్ట్ సాటర్డే అనేది హాస్పిటల్ ఉండదు, మేడం గారు క్యాంప్ లో ఉంటారు. ఇంకా సండేస్ హాలిడేస్. దూర ప్రాంతాల నుంచి ఎవరైనా వస్తున్నట్లయితే ఖచ్చితంగా కాల్ చేసి రండి, లిఫ్ట్ చేస్తారు ఖచ్చితంగా అందరూ. కాబట్టి మీరు ఖచ్చితంగా కాల్ చేసి రావడం మంచిది. మీకే అంటే దూరం నుంచి వస్తూ ఉంటారు కాబట్టి అలాంటి ఇబ్బంది పడకుండా ఉంటారు. పీసీఓడి ప్రాబ్లం తోటి నేను కూడా అక్కడ 1.5 year నుంచి మెడిసిన్ తీసుకుంటున్నాను. నాకు చాలా బాగుంది. ఇప్పుడు మీరు కూడా మీకు ఇష్టమైతే అవసరం మాకు అనుకుంటే రండి, చూపించుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఒక నలుగురికి ఈ వీడియో షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మీరు నన్ను సపోర్ట్ చేయండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్ని నేను మీకు షేర్ చేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.